గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ వరుణ్. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. ఈ రోజు నేను గుణిత పదాలు చెప్తాను. గుణిత పదాలు అంటే మీ అందరికీ తెలుసా పిల్లలు? గుణిత పదాలు అంటే ఏంటి? గుణింతాలు ఉంటే కాకర అంటే కాకర కా తలకట్టు ఆ దీర్ఘం ఈ గుడి ఈ గుడి దీర్ఘం ఉ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘం రు రుత్వం ఏత్వం ఏతం దీర్ఘం అయేత్వం ఓత్వం ఓతం దీర్ఘం ఔ అవోత్వం సున్నా. ఇప్పుడు స్టాండప్. జింక అంటే ఎట్లా చెప్పు? జింక జిమ్ జీ జాకి ఏదొస్తుంది? రైట్. ఇప్పుడు వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ ఉపేందర్. గుణిత పదాలంటే హల్లుల సౌండ్కి అచ్చుల సౌండ్స్ కలిపి వస్తాయి. ఇప్పుడు కాకర అంటే కుక్ ప్లస్ ఆ కాకర. జింక అంటే జుప్ ప్లస్ ఈ జింక. అట్లా హల్లుల సౌండ్కి అచ్చుల సౌండ్ వస్తుంది. అవిటిని గుణింతాలు అంటారు. అనుజ్ఞ స్టాండప్. పైకం దరాదుదా పైకం. క్లాప్స్ ఫర్ అనుజ్ఞ. ఏం సౌండ్ వచ్చింది? పాకి అంటే వెరీ గుడ్. స్టాండ్. క్లాప్స్ ఫర్ కృష్ణ. బెండ బెండ. ఇప్పుడు బాకి ఏ సౌండ్ వచ్చింది? ఏ వెరీ గుడ్. బే ఏ వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ కృష్ణ. ఇట్లా గుణిత పదాలు ఇట్లా ఓ వస్తుంది. కొంగ అంటే ఓ కొంగ అంటే ఓ వచ్చింది. ఓ కొంగ. కొంగ కోడి అంటే మళ్ళీ ఓ వచ్చింది. అట్లా నౌక అంటే నాకు ఏ సౌండ్ వచ్చింది? కౌశిక స్టాండప్. నాకు ఏ సౌండ్ వచ్చింది? కౌశిక కోసలే. నెక్స్ట్ వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ అనన్య.